దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం చివరి మాట, చివరి లైన్. సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీరందరూ చురుగ్గా ఉండాలి, ఆత్మలో మెలకుగా ఉండాలి, కదులుతూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి, చక్కగా చేతులెత్తుతూ ఉండాలి. మీరు అలా మౌనంగా కూర్చుంటే కనుక మీలో ఆత్మకార్యం జరగదు. కనుక మీరు స్పందిస్తూ దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. వాక్యం తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఆయన సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు. ఒకసారి ఆమేన్ అందామా? ఆ సమస్తాన్ని సృజించినటువంటి దేవుని వైపుకు అందరూ తిరగాలని మేము ఇలా సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. కష్టమైన, బాధైనా, శ్రమైన, వేదనైనా, ఆటుపోట్ల మధ్యలో, అవమానాల మధ్యలో, నిందల మధ్యలో సేవకులు నలిగిపోతూ సువార్త ప్రకటిస్తూనే ఉంటారు. ఆ సువార్త పని మాత్రం ఆగదు. ఎందుకనంటే వాడు జీవము కలిగిన దేవుని వైపుకు ప్రజలు త్రిప్పబడాలని. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రభు వైపుకు త్రిప్పబడాలనేదే ఒక సేవకుడి యొక్క తుది కాంక్ష. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కొన్ని మాటలు మీ వద్దకు తీసుకొని వస్తూ ఉన్నాను. ప్రభు చేత ప్రేరేపించబడి వచ్చాను, ప్రభు చేత రేపబడి వచ్చాను. దేవుని మాటలు మీరు శ్రద్ధగా ఆలకించాలని. 10:30 కల్లా ముగించబడుతుంది కనుక దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తుంది. ఆ దేవుడు ఎలాంటి వాడు అంటే సమస్తాన్ని సృజించినటువంటి వాడు. ఆమేన్, హల్లెలూయా. దానిలో అఖిల బ్రహ్మాండంలో ఉన్నటువంటి సకల జీవరాశులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, మెట్టలు ఉన్నాయి, పెద్ద పెద్ద సముద్రాలు ఉన్నాయి. అలాగే విశ్వములో ఉన్నటువంటి నీల ఆకాశంలో కనిపించినటువంటి గ్రహాలు ఎన్నో ఉన్నాయి, పాలపుంతలు ఉన్నాయి, బాగా పెద్ద పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. ఇంత గొప్ప మహిమ కలిగినటువంటి సృష్టి ఉంటే, ఆ మహిమ కలిగినటువంటి సృష్టిలో కూడా దేవుడు మనలను తన పోలిక చొప్పున చేసుకొని తన స్వరూపం ఇచ్చి తన ఆత్మను మనలో ఊది మనకి ఎక్కువ మహిమను ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మనకు అధిక మహిమను ఇచ్చాడండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని మాటలు శ్రద్ధగా వినండి. వాక్యం తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఆయన సమస్తమును సృజించినటువంటి దేవుడు. ఆ సమస్తములో ఇక్కడ ఉండినటువంటి మనము కూడా ఉన్నాం. అయితే దేవుడు అంటున్నాడు, మీరందరూ కూడా జీవము కలిగిన ఆయన వైపుకే తిరగాలని స్వార్థ ప్రకటించబడుతుంది. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, అసలు మనిషిని దేవుడు ఎందుకు సృష్టించాడు అనే విషయాలు మనం గమనించుకుంటే, మనిషి యొక్క జీవితం ఎలాంటిదంటే, మొట్టమొదటిగా ఏదైనా తోటలో మనిషిని దేవుడు పెట్టి, ఏదైనా తోటలో ముందుగానే ప్రభు మనకి చెప్పారు ఏమనంటే, ఆయన పోలికలో ఆయన స్వరూపంలో నరుడు సృష్టించబడ్డాడు, అది కూడా దేవుని చేతితో. హల్లెలూయా. అన్నీ కూడా దేవుని మాటతో సృజించబడినాయి, కానీ నరుడొక్కడే దేవుని చేతితో సృజించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. నరుడొక్కడే దేవుడు తన యొక్క నోటిలో నుండి వచ్చేటువంటి జీవాత్మతో, ఊపిరితో ఆ మంటిలోనికి ఊదితే నరుడుగా సృష్టించబడ్డాడు. హల్లెలూయా. దేవుని యొక్క మహా గొప్ప సృష్టి మనిషే అని చెప్పాలన్నిటికంటే. ఎందుకనంటే దేవుడు మనిషిని చాలా ప్రత్యేకంగా చేసుకున్నాడు. చాలా 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 ప్రత్యేకం. ఎంత ప్రత్యేకం అంటే, మనమందరం కూడా ఉన్న ప్రతి ఒక్కరు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు, వీఆర్ ఆల్వేస్ యూనిక్ టు గాడ్. ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు మనం చాలా ప్రత్యేకమే. ఎంత ప్రత్యేకం అంటే, మనకున్నటువంటి కనుగుడ్డు మరొకరికి ఉండదు, మనకున్నటువంటి నాలుక ఆ ముద్ర, టంగ్ ప్రింట్ ఇంకొకరికి ఉండదు, మనకున్నటువంటి అరచేతి ముద్రలు ఇంకొకరికి ఉండదు, మనకున్నటువంటి ఈ చెవి షేప్ ఉంటుంది కదా, ఈ చెవి ఆకారం ఇంకొకరికి ఉండదు. అలా కొన్ని ప్రత్యేకతలు ఒక్కొక్క మనిషిలో పెట్టాడు. ఇవి వేరే వారిలో ఉండవు. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకే కాదు, చచ్చిపోయే వరకు కూడా ఒక్కొక్క మనిషి దేవుడు ప్రత్యేకంగా వారిని చేసుకున్నాడు. ఎంత ప్రత్యేకంగా అంటే వేరొకరితో పోల్చని విధంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పక్కన వారితో చెప్పండి, నేను చాలా ప్రత్యేకం దేవునికని చెప్పొచ్చు కదా. నేను చాలా ప్రత్యేకం. నేను చెప్తా, నేను ఎప్పుడు కూడా
ఈ లోకంలో అందరికంటే ప్రత్యేకమే. ఎందుకు అని అంటే నా దగ్గర డబ్బులు లేకపోవచ్చేమో, నా దగ్గర అందరికీ ఉన్నటువంటి అందం లేకపోవచ్చేమో, నా దగ్గర బాగా సంపదలు పొలాలు గట్రా లేకపోవచ్చేమో, నన్ను చూస్తే అందరికీ అసహ్యం కలగొచ్చేమో, కానీ అయినప్పటికీ కూడా దేవుడు తన చేత్తో నన్ను ప్రత్యేకంగానే చేసుకున్నాడు. హల్లెలూయా. భూమి మీద అందరూ మనల్ని అసహ్యించుకుంటారేమో, కానీ ఇదేంట్రా బాబు ఎట్టున్నాడు, చొట్టిముక్కోడు, చొట్టబొగ్గలోడు అని చెప్పి, ఇదేంట్రా బాబు ఎట్టోంది, గుడ్డిది అని చెప్పి అనుకుంటారేమో, కానీ దేవుడు మాత్రం మనల్ని ప్రత్యేకంగానే చేసుకున్నాడు. హల్లెలూయా. ఎవ్వరితో పోల్చలేదండి దేవుడు. కొంత మనుషులు ఏం చేస్తారంటే నాన్న పోలిక, అమ్మ పోలిక అంటారు, కానీ దేవుడు తన పోలిక చొప్పున చేసుకున్నాడు. ఆమెను చెప్దాం, తన పోలిక చొప్పున చేసుకున్నాడండి. అందుకే మనం చాలా ప్రత్యేకం, చాలా ప్రత్యేకం. ప్రభువుకి ఎంత ప్రత్యేకం అంటే ఇంకా ఆయన నిన్ను వేరే వారితో పోల్చి ఎప్పుడు చేయలా. ఆయన చాలా మనల్ని ప్రత్యేకంగా చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే మనం ప్రత్యేకం కాబట్టి చాలా సంతోషించాలి. మనం ప్రత్యేకం కాబట్టి చాలా మన హృదయంలో మన మీద మనకి విశ్వాసం ఎక్కువ ఉండాలి. మనల్ని మనం ఘనపరుచుకునే విధంగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని యొక్క మాటలను మనం శ్రద్ధగా కొన్ని మాటలు ఆలకించుదాం. వాక్యం తెలియపరుస్తున్న మాట ఏంటంటే మీరందరూ కూడా జీవము కలిగిన దేవుని వైపుకు తిరగాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా ఆల్మోస్ట్ దేవుని వైపుకు తిరిగిన వారు అయినప్పటికీ కూడా ఇంకా తిరగని వారు ఉన్నారు. వారందరి కోసం ప్రాముఖ్యంగా మేము చేస్తున్న పరిచర్యలు ఏంటంటే, ఒకటేంటంటే ప్రార్థన పరిచర్య, 2 వాక్య పరిచర్య. అందుకని ఎక్కువసేపు ప్రార్థనలో, ఎక్కువసేపు వాక్య పరిచర్య జరుగుతుంది. కనుక అందుకే మీ గ్రామం కోసం చాలాసేపు ప్రార్థనలు చేయించి, ఇక్కడే కాదు మా ఇంటి దగ్గర మా సంఘంలో నేను ప్రత్యేకంగా మీ గ్రామం కోసం చాలా ప్రార్థనలు చేశాం. ప్రభువా, ఈ గ్రామం మీద ఏలుబడి చేయుచున్న దురాత్మ శక్తులు లయమైపోవాలయ్యా, అపవాది కార్యాలు లయమైపోవాలయ్యా అని ప్రార్థన చేసుకుని ఇక్కడికి వచ్చాం. మీరు కూడా ఈ ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేస్తారంటే, వాయుమండల శక్తులన్నీ కూడా బంధించబడాలి. అలా ప్రార్థన చేయాలి మనం. ప్రభువా రక్షణివయ్య అంటే రక్షణ రాదు. వాళ్ళ మీద ఏ వాయుమండల శక్తులు పనిచేస్తున్నాయో, ఆకాశంలో ఉన్న దురాత్మల శక్తులు పనిచేస్తున్నాయో వాటిని గనక చెదరగొట్టగలిగితే, మనుషులను పట్టిన ఆ దురాత్మలు వెడలిపోతే గనక ఖచ్చితంగా వారు దేవుని సన్నిధికి వచ్చి ఆయన దగ్గర మోకరిల్లుతారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రార్థనను మీరు కూడా చేస్తారని విశ్వసిస్తూ ఉన్నా. ఎందుకంటే నేను చేసుకుంటా. ఎక్కడికి వెళ్ళినా మా గ్రామం కోసమైనా, మా గ్రామం కోసం ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీ వద్దకు తీసుకొస్తున్న మాట ఏంటంటే, మనం చాలా ప్రత్యేకం. ఎంత ప్రత్యేకం అంటే, భూమి మీద నరులు మనల్ని అసహ్యించుకుంటారే, మనం ఎవరికి పట్టకపోవచ్చాము, మనం ఎవరికి ఎన్నిక లేకపోవచ్చాము, కానీ దేవుడు మాత్రం మనల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు, ప్రత్యేకమైన పోలికిచ్చాడు, ప్రత్యేకమైనటువంటి ఒక స్థాయిని మనకి దేవుడు భూమి మీద ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప స్థాయి దేవుడు మనకి ఇచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఎంత సంతోషించాలో. జీవితం చాలా సుఖవంతమైపోద్ది, జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ప్రభువు నన్ను ప్రత్యేకంగా ఎంచుకున్నాడు అనేటువంటి ఆలోచన మన బుర్రలో ఉంటే ఇక మనం అసంతృప్తి చెందనవసరంలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే, దేవుడు మనల్ని ఎంత గొప్పగా చేసుకున్నాడు అంటే, ఎంత గొప్పగా అంటే తన పోలికలో తన స్వరూపము చొప్పున చేసుకుని దేవుడు అన్నాడు, వీరు సమస్త సృష్టిని ఏలుదురుగాక. ఆమేన్ అనట్లా? మీరు సమస్త సృష్టిని ఏలాలని దేవుడు మనిషిని చేసుకున్నాడండి. దేవుడే భూమి మీద ఉన్న సర్వ జీవరాశుల్ని ఏలొచ్చు కదా. అలా కాదంట. దేవుడు భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశుల్ని, ఆకాశమందు ఎగురుచున్నటువంటి పక్షుల్ని, అడవుల్లో లేదంటే భూమి మీద ఉన్నటువంటి జంతువుల్ని అన్నిటినీ కూడా ఏలుబడి చెయ్యాలని దేవుడు మనిషిని సృష్టించుకున్నాడండి. ఈ మనిషిని సృష్టించుకుని మరలా ఆ వ్యక్తితో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు, మీరు ఏలుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. భూమి మీద ప్రాకే ప్రతి జంతువుల్ని, ఆకాశమందు ఉన్న పక్షుల్ని, సముద్రంలో ఉన్నటువంటి మత్స్యములని అన్నిటినీ మీరు ఏలాలి అని చెప్పి దేవుడు అధికారం ఇచ్చాడు. ఇంత గొప్ప స్థాయి దేవుడు మనిషికి ఇచ్చాడండి. కనుక ఒక మనిషి సాధారణమైన వాడు కాదండి.
నేనేంటి సాధారణమైన మనిషినే కదా, నన్ను ఎవరో ఏం పట్టించుకోవట్లేదు కదా, నేను ఒంటరిదాన్ని కదా, ఒంటరి వాడిని కదా అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం. కానీ బైబిల్ తెలియపరుస్తున్న మాట ఏంటంటే మనం అసాధారణమైన వ్యక్తులం. హల్లెలూయా, అసాధారణమైన వ్యక్తులం. కనుక ఈ రాత్రి మీ వద్దకు తీసుకొస్తున్నటువంటి మాటలు ఏంటంటే, దేవుడు మనల్ని ఎందుకు చేసుకున్నాడంటే మనమందరము కూడా ఏలుబడి చేయాలి, మనమందరం కూడా సర్వ సృష్టిని ఏలుబడి చేయాలని. అందుకే ప్రత్యేకంగా దేవుడు మనల్ని చేసుకున్నాడండి. తన పోలిక చొప్పున చేసుకొని కొన్ని అధికారాలు దేవుడు మనకిచ్చాడు. అయ్యా మీరందరూ కూడా ఏలాలి, ఈ ప్రపంచాన్ని ఏలాలి అని చెప్పి దేవుడు మనిషి చేతిలో ప్రపంచాన్ని పెట్టాడు. హల్లెలూయా. కనుక మనిషి చేతిలో ప్రపంచాన్ని పెట్టినప్పుడు ఆ మనిషి ఏమైపోతున్నాడంటే నశించిపోతూ ఉన్నాడు. మనిషి ఏమైపోతున్నాడంటే పాపంలో పడిపోతున్నాడు. మనిషి జీవితము అగమ్య గోచరమైపోతుంది. ఎటు పోతున్నాడో ఏంటో తెలియట్లా, ఏం చేస్తున్నాడో ఏంటో తెలియట్లా. వాని గమ్యం ఏంటి, ఎందుకు సృష్టించబడ్డాడు, దైవ ప్రణాళికలేంటి అనేవి ఆలోచించకుండా పోతున్నాడు. మనిషి సొంత ఆలోచనలో, సొంత ప్రణాళికల్లో, సొంత ఉద్దేశాల్లో వెళ్ళిపోతూ హానిని కొని తెచ్చుకుంటున్నాడు, నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ఏ మరణం అంటే నరకాగ్ని అనేటువంటి మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాడండి. మనిషి స్వయాన తనకు తానుగా సంపాదించుకున్నది ఏంటి అంటే నిత్య నరకాగ్నిని. ఈ నిత్య నరకాగ్నిని సంపాదించుకొని మనిషి ఏం చేస్తున్నాడంటే చాలా సంతోషించిపోతూ ఉన్నాడు, చాలా ఆనందంగా ఉవ్విళ్ళూరిపోతున్నాడు. నాకేంటిలే, నేను బాగానే ఉన్నానని, నాకేంటిలే, నాకు సంతృప్తిగా ఉంది, నాకేంటి డబ్బులు ఉన్నాయి, నాకేంటి మంచి ఆరోగ్యం ఉంది, నాకేంటి బలగం చుట్టూ ఉంది, మంది మార్బలం ఉంది, నాకేంటి పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి విర్రవీగిపోతూ ఉన్నాడు మనిషి. కానీ దైవ ప్రణాళిక ఏంటో తెలియట్లేదు కదా, దైవ ఉద్దేశం ఏంటో తెలియదు కదా, దేవుడు ఎందుకు భూమి మీదకి పంపించాడో అది తెలియట్లేదు కదా మనుషులకు. రాత్రి స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని మాటలను అంగీకరించుదాం. దేవుని బిడ్డలారా, అవునన్న వాళ్ళు ఆమేన్ చెప్పండి. దేవుని మాటలు అంగీకరించుదాం. ప్రభుని యొక్క వాక్యము తెలియపరుస్తున్న మాట ఏంటంటే సమస్త సృష్టిని సృజించినటువంటి ఆయన వైపుకే మీరు తిరగాలని ఈరోజు కూడా జీవము కలిగిన దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. సంఘము అనేది జీవము కలిగినది. సంఘానికి బయట ఉన్న లోకము నాశనములో ఉంది. సంఘానికి బయట ఉన్న లోకము మరణము చేత పట్టబడింది. బైబిల్ తెలియపరుస్తుంది ఏంటో తెలుసా, మరణం మనుషుల్ని పట్టేసింది, మరణం మనుషుల్ని ఏలుబడి చేస్తుంది. మనుషుల మీద ఉన్నది ఏది ఏలుబడి చేసేది అంటే ఒక రాజు కాదు, ఒక మనిషి కాదు, ఏదంటే ప్రప్రథమంగా ఒక మరణమే ఏలుబడి చేస్తుంది. పాపము ఏలుబడి చేస్తుంది. ఈ పాపము ఈ మరణము తీసుకొని ఎక్కడికి అప్పగిస్తూ ఉన్నాయి అంటే 24 యోబు గ్రంథం 19వ అధ్యాయం ప్రకారము పాపము తీసుకొని వెళ్ళిపోయి ఆ పాతాళానికి మనిషిని అప్పగిస్తూ ఉందంట. చాలా భయంకరం తెలుసా మనుషుని యొక్క జీవితము. పాతాళానికి అప్పగిస్తూ ఉంది మనిషి ఆత్మను పాపం. మనుష్యుడు పాపం చేస్తూనే ఉన్నాడు. బైబిల్ తెలియపరుస్తుంది ఏంటంటే ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంట. దానిలో కులమా, మతమా, దానిలో బలవంతుడా, దానిలో బాగా ఆర్థికంగా ఎక్కువగా ఉన్న సంపన్నుడా, దానిలో కలెక్టర్ గారా, దానిలో ప్రైమ్ మినిస్టరా, దానిలో ముఖ్యమంత్రా, ఏ భేదం లేదండి. ఆ ఖండమా, ఈ దేశమా, ఆ ప్రాంతమా, ఏ భేదము లేదు. మనుష్యులందరూ కూడా పాపం చేస్తున్నారు కాబట్టి దేవుడు మనిషికి అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడేమో మనిషికి మహిమను చేతిలో పెడితే ఆ మహిమను పాపం చేసి మనిషి దూరం చేసుకున్నాడండి. మనిషి బ్రతుకుతూ ఉన్నాడే కానీ జీవోత్సవంలాగా బ్రతికి అలాగే ఉంటున్నాడు. బ్రతుకుతూ ఉన్నాడే కానీ మనిషిలో జీవం లేదు, చచ్చిపోయాడు. ఆత్మలో చచ్చిపోయాడు మనిషి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రభు వైపుకు, ఏ ప్రభు అంటే జీవము కలిగిన దేవుని వైపుకు తిరగాలి. ఎందుకు మనిషి దేవుని వైపుకు తిరగాలంటే ఆయనలో జీవం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మనిషిలో జీవం లేదు, అందరూ చచ్చిపోయారు. బైబిల్ తెలియపరుస్తుంది ఏంటో తెలుసా, కీర్తనలో 51:5 ప్రకారము తల్లి గర్భంలో నేను రూపించబడినప్పుడే నేను పాపిని అని చెప్పి దావీదు భక్తుడు అంటున్నాడు. ఎప్పుడు పాపంట? తల్లి గర్భములో ఉన్నప్పుడే. పిల్లల్ని కంట్రోల్ చేయడమా? తల్లి గర్భములో రూపించబడినప్పుడే మనిషి పాపిగానే ఉన్నాడు. పుట్టనవసరంలా, ఏ పనులు చేయనవసరంలా,
ఏ అరాచకాలో, ఏ అన్యాయాలో, ఏ దౌర్భాగ్యపు పనులో, ఏ దోపిడీలో, నరహత్యలో, వ్యభిచారాలో, ఇంత భయంకరమైనటువంటి పనులు చేయనవసరం లేదు. కానీ మనిషి గర్భములో రూపించబడినప్పుడే మనిషి పాపిగా ఎంచబడ్డాడు. ఎందుకు అంటే ఆది మానవుడు చేసినటువంటి పాపముతో కూడినటువంటి ఆ రక్తములోనే మనిషి గర్భము ధరించబడుతున్నాడు. ఆ రక్తము ద్వారానే మనిషి గర్భము ధరించబడుతున్నాడు. కాబట్టి ఆదాము చేసినటువంటి పాపం ద్వారా మనుషులందరిలోని కూడా ఆ పాపము సంక్రమిస్తూనే ఉంది. ఆ పాపము చొప్పించబడుతూనే ఉంది. ప్రతి శరీరంలోనికి, ప్రతి మనిషిలోనికి పాపం వెళుతూనే ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత బాగా భయంకరంగా మనిషి ఉండిపోయాడు కదా, నిస్సహాయ స్థితిలో ఏం చేయాలరా ప్రభువా, ఏం చేయాలరా నాయనా అని చెప్పి వాళ్ళని అడుక్కుంటే గనక ఎవరు ఏమీ చెప్పలేరు, ఎవరు ఏం చేయలేరు, వాడిని బ్రతికించలేరు. బైబిల్ తెలియపరుస్తుంది ఏంటో తెలుసా? జీవము కలిగిన దేవుని వైపుకు తిరిగితేనే ఆయనలో జీవం ఉంది కాబట్టి వారందరూ కూడా బ్రతుకుతారు. అందరూ కూడా దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ బ్రతకాలి అంటే బైబిల్ చెప్తుంది, మరలా చెప్తూ ఉన్నా, మనిషి పాపములో ఉండగానే జన్మించాడు. మనిషి పాపములోనే బ్రతుకుతున్నాడు. మనిషి పాపములోనే చచ్చిపోతూ ఉన్నాడు. ఈ పాపములో పుట్టి, పాపములో ఎదుగుతూ, పాపములో తన యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ చివరాఖరికి పాపంతోనే మనిషి చనిపోతున్నాడు. బైబిల్ తెలియపరుస్తుంది ఏంటంటే పాపం వలన వచ్చేది ఏంటంటే మరణం వస్తుంది. ఈ మరణం ఎంత భయంకరం అయిందంటే రోమపత్రిక 5:17 ప్రకారము మరణము ఏలుబడి చేస్తుంది. మరణము మనుష్యుల మీద పెత్తనం చేస్తుంది. మరణము మనుష్యులను స్వాధీనం చేసుకుంటుంది. మరణానికి ఆ లక్షణం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఎవరు కూడా పాపంలోనికి వెళ్ళకూడదు. ఈ పాపం తీసుకెళ్ళిపోయి పాతాళానికి పట్టించేస్తుంటే ఇక భూమి మీద ఎవరు నిత్య జీవాన్ని పొందుకునేది, ఎవరు జీవము కలిగినటువంటి ఆ ఆత్మను పొందుకునేది, నిరంతరం కూడా జీవించేది? దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకించుదాం. దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు, నా వైపుకు మీరు తిరగాలి. యెషయా గ్రంథము 45:22 ప్రకారము నా వైపు చూచి రక్షణ పొందుడి. సమస్త భూజనులు కూడా ఆయన వైపుకు చూచి రక్షణ పొందాలని ప్రభువు సర్వకోటి మానవాళికి పిలుపునిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందరినీ కూడా పిలుస్తున్నాడు. ఎందుకంటే మీరు నా వైపుకు చూస్తే, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆయన వైపుకు చూస్తే రక్షణ పొందుతారండి. ఆయన వైపుకు చూస్తే రక్షణ కలుగుతుంది. రాత్రికాల సమయాన ఏ డబ్బు వైపుకు చూశారో, ఏ వ్యామోహాల వైపుకు చూశారో, ఏ మనుషుల వైపుకు చూశారో, బలాఢ్యులు ఉన్నారని, అధికారులు ఉన్నారని, డబ్బు కలిగిన వారు ఉన్నారని, హంగు ఆర్భాటం కలిగిన వారు ఉన్నారని మనుషుల వైపుకు చూసిన వారు ఉన్నారు, కానీ మోసపోయారు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఏంటంటే ఆ జీవము కలిగిన దేవుని వైపుకు చూస్తే మనకి రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. రక్షణ కలగాలంటే ప్రభు వైపుకు చూడాలి. దేవాది దేవుడు సెలవిస్తున్న మాట, నా వైపుకు చూస్తే గనక, నా వైపుకు తిరిగితే గనక మీకు రక్షణ ఉంది. ప్రభు వైపుకు తిరిగే వారముగా మనం ఉండాలి. లోకంలో ఎంతమంది భయంకరంగా చెడిపోతున్నారోనండి, ఎంత అంధకారంలో ఉన్నారో, మరణపు నీడలో, మరణపు ఛాయలో ఇరుక్కుపోయిన వారు, బయటికి రాలేక తన్నుకులాడుతున్న వారు ఎందరున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత ఎవరికి ఉంటుందండి? చెప్పాలి. ఎవరికి ఉంటుంది అంటే రక్షించబడిన వారికి, పాస్టర్లకే కాదు, అందరికీ ఆ బాధ్యత ఉంటుంది. ఎవరైతే రక్షించబడ్డారో, నీ మీద యేసు రక్తం ఉందా, ఆయన పరిశుద్ధాత్మ నీలో నివసిస్తూ ఉన్నాడా, ఆయన పేరు మరొకటి ఏంటంటే అబ్బా తండ్రి అని మొర్రపెట్టు ఆత్మ, లెక్కింప సఖ్యము కానీ మూలుగులతో ప్రార్థన చేయించే ఆత్మ. ఆయన పేరు ఏంటంటే విజ్ఞాపనలు చేయించు ఆత్మ, కరుణ నొందించు ఆత్మ, ఆ పరిశుద్ధాత్మని పేరు. కాబట్టి ఒకవేళ నీవు ఆత్మలో జన్మిస్తే నీవేం చేయాలంటే ఇతరుల కొరకు విజ్ఞాపనలు చేయాలి. పరిశుద్ధాత్మ నీలో నివాసం ఉంటున్నాడంటే ఖచ్చితంగా మనం ప్రార్థనలు చేసేవారముగా ఉండాలి. ఎందుకొరకంటే ఎంతమంది నశించిపోతున్నారండి. ఎప్పుడైనా కన్నీరు కార్చారా? ఎప్పుడైనా బాధపడ్డారా? అయ్యా మా ఇంటి పక్కన వాళ్ళు నశించిపోతున్నారయ్యా, మా ఇంట్లో వాళ్ళు నశించిపోతున్నారయ్యా, నా గర్భవాసమున, తల్లి గర్భవాసము నాతో పంచుకొని పుట్టిన వారు నశించిపోతున్నారయ్యా
అని చెప్పి ఎవరైనా అనగలుగుతున్నారా? ఎవరైనా ప్రార్థన చేయగలుగుతున్నారా? మేము ఈ భారంతో ఉన్నాం కాబట్టే ఈ మాటలు మీతో పలుకుతున్నాం. ఈ భారంతో ఈ రాత్రంతా పగలంతా రాత్రి సమయము దొరికితే ప్రార్థన చేయటమే, వాక్య ధ్యానంలో ఉండటమే నా పని. ఎందుకంటే ప్రభువు కొరకు పూర్తిగా సమర్పించుకున్నా కాబట్టి జీవితం అంతా వద్దనుకొని, లోక సంబంధమైన ఆశలేవి వద్దనుకొని, కుటుంబాలు ఇవన్నీ వద్దనుకొని, ప్రభు పిలుపునందుకొని ప్రత్యేకంగా పరిచర్య చేస్తూ నిరంతరం ప్రార్థన, నిరంతరం ఆ ప్రజల కోసం ఏడవటం, అంగలార్చటం, విజ్ఞాపనలు చేయటం, ఇదే నా బాధ్యత. వాక్య ధ్యానం చేసుకొని ఇదిగో ఇలాంటి భక్తులకు 2 మాటలు వినిపించాలని సిద్ధపడటమే నా యొక్క బాధ్యత. మా గ్రామంలో ఎవరికి కనపడిన నేను, ఏంటయ్యా కనపడట్లేదండి, ఎక్కడ కనపడతాం? నా రూములో ఉండి నా జీవితాన్ని అలా కొనసాగించడమే నా పని ఎక్కువ. దేవుడు నాకు ఆ బాధ్యత ఇచ్చాడు. ఏదో కూతో కాతో ఇలాంటి పరిచర్యకు దేవుడు పిలిస్తే బయటికి కనపడతానేమో కానీ, లేకపోతే మా ఇంటి పక్కన వాళ్ళు కూడా కనపడను. నిజం, రండి ఎవరినైనా అడగండి, అది మా సంఘస్థులు కూడా ఉన్నారు, అడగండి. ఇంటి పక్కన వాళ్ళు కూడా కనపడను. ఇంట్లో నా గదిలోనే ఉండి ప్రార్థన చేసుకుంటాను. ఎందుకనంటే ప్రభు నా భుజాల మీద భారం పెట్టాడండి. ఏంటి ఆ భారం అంటే, గ్రామాలు రక్షించబడాలి, ఎందరూ నశించిపోతూ ఉన్నారు. మీకు ఒక వ్యక్తి గురించి చెప్పేసి నేను త్వరగా ముగించేస్తా. దేవుని యొక్క వాక్యాన్ని మీరందరూ కూడా ఆసక్తితో వింటున్నారని నేను విశ్వసిస్తున్నా. వింటున్నవారు ఒకసారి 2 చేతులు దేవుని స్తుతించగలరా? చిచి ఇదే నా ఆసక్తి. హల్లెలూయా, కొంచెం గట్టిగా హల్లెలూయా. మీ దగ్గరికి కొన్ని మాటలు తీసుకొని వస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. చాలా శ్రద్ధగా దేవుని మాటలు వినండి. నేను ఎక్కువగా మీతో బైబిల్ తీయించి కష్టపెట్టనులే, మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. నేను చెప్పేటప్పుడు కూడా మీరు బైబిల్ తీయొద్దు. మా సంఘంలో వాళ్ళు ఎవరు తీస్తే ఊరుకోను కూడా. ఏదైనా చదవమంటే తీస్తారు వాళ్ళు, లేకపోతే వాళ్ళు నా వైపు చూస్తూ వింటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నా మాటలు చాలా శ్రద్ధగా వినండి. పైన మంచు పడుతూ ఉందయ్యా, తొందరగా ముగించండి అయ్యా అని ఎవరైనా అన్నట్లయితే కనుక ఆమేన్ అనండి. ఎవరు లేరు కదా? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో విందాం. దేవుని బిడ్డలారా, మేము ఎంతమంది సేవకులు ఉన్నాము. ఇక్కడ మాతో పాటు నడిచే సేవకులు ఉన్నారు. రవిచంద్ర గారు, అలాగే జాన్ వెస్లీ గారు ఉన్నారు. అలాగే IFJలో మేము దేశం కొరకు ప్రార్థన చేస్తాం. మా దైవజనుల ఆత్మీయ నాయకులు జఫన్యా అయ్య గారు, ఆత్మీయ నాయకులు దైవజనులు జఫన్యా అయ్య గారు, వారి యొక్క నాయకత్వంలో మేము కొనసాగుతూ ఉన్నాం. దేశం కోసం ప్రలాపిస్తూ, దేశం కోసం అంగలారుస్తూ, కన్నీరు కారుస్తూ ప్రార్థనలు చేయటమే ప్రభువు మాకు ఇచ్చినటువంటి ఒక చక్కటి దర్శనము, ఒక బాధ్యత. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మా నాయకుల్ని బట్టి కూడా ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నవారు ఎప్పుడు కూడా కడుపు కట్టుకొని ఉపవాసాలు ఉంటూ దేశం కోసం విజ్ఞాపనలు చేస్తూ ఉంటారు. వారు ఎవరి కొరకు విజ్ఞాపనలు చేస్తున్నారు? వారిలో ఈ దీన సేవకులు కూడా ఉన్నారండి. కాబట్టి ఆత్మీయ నాయకుల ప్రార్థనలు మాకు తోడుగా ఉంటున్నాయి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా దేవుడికి క్షేమం ఇస్తున్నాడు, పరిచర్యలో దేవుడు తోడుగా ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి గురించి మీకు బైబిల్లో ఒక వ్యక్తి గురించి బోధించేసి నేను ముగించేస్తా. చాలా శ్రద్ధగా నా మాటలు వినండి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే మనం అంటాం తప్పిపోయిన కుమారుడని. ఆయన పేరు అక్కడ తప్పిపోయిన కుమారుడు అని ఉండదు. కాకపోతే అక్కడ ఉన్న విధానం ఏంటి, మనం తప్పిపోయిన కుమారుడు అంటాం. కానీ బైబిల్లో ఉన్నది ప్రాడిగల్ సన్. ప్రాడిగల్ సన్ అంటే అతడు ఆస్తి అంతటిని కూడా దుర్వ్యసనాలకి ఖర్చు పెట్టాడు అనే అర్థంతో ఉంటుంది. ప్రాడిగల్ సన్ అంటే ఆస్తి అంతటిని కూడా దుర్వ్యసనాలు ఖర్చు పెట్టేశాడు. భయంకరమైనటువంటి దురవస్థల్లోనికి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర బాగానే ఉన్నాడు. నా మాటలు శ్రద్ధగా ఆలకించండి. తండ్రి దగ్గర ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. తండ్రి దగ్గర పెరిగినప్పుడు ఆయనకి ఏం అవసరంలా, తండ్రి దగ్గర పెరిగినప్పుడు ఏం కోరనవసరంలా. తండ్రి అన్నీ తీసుకొని వస్తూ ఉన్నాడు. తండ్రి తన బాధ్యతలన్నీ నెరవేరుస్తూ ఉన్నాడు. ఒక తండ్రిగా పిల్లాడికి ఏం కావాలో ఆ కుమారుడికి అన్నీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలి అంటే ఎవరైనా చిన్నవాళ్ళని ముద్దుగా చూసుకుంటారు. ఆ కుమారుడు కూడా చిన్నోడే.
ఈ చిన్నవాడిని ఎంత ముద్దుగా చూస్తున్నాడు, ఎంత ప్రేమగా చూస్తున్నాడు. ఎదుగుతూ ఉండగా నా కుమారుడు ప్రయోజకుడు అయిపోతున్నాడు, నా కుమారుడు గొప్పవాడు అయిపోతున్నాడు, బాగా చదివించుకున్న మంచి ఉద్యోగం చేస్తాడు, నాకు ఇంకా మంచి పేరు తీసుకొస్తాడు, నన్ను మంచి స్థాయిలో ఉంచుతాడు, నాకు మహిమను తీసుకొస్తాడు, నన్ను సన్మానిస్తాడు, నన్ను గొప్ప చేస్తాడు అని చెప్పి తండ్రి ఎంతగానో సంతోషిస్తూ ఉండగా ఇదిగో కుమారుడు చెట్టు అంత ఎత్తి ఎదిగాడు. ఎదిగిన తర్వాత నాకు వయసు వచ్చింది కదా, ఇప్పటి వరకు నా స్నేహితులు ఏవేవో పనికిమాలిన పనులు చేస్తూ ఉంటుంటే నేను దానిలో ఆనందించలేకపోతున్నా. ఎంత ఆనందం, ఎంత సంతోషం నా స్నేహితులు అనుభవిస్తున్నారు అని చెప్పి వయసు వచ్చే వరకు కూడా వేచి చూశాడు. వయసు వచ్చే వరకు వేచి చూశాడు. మన యొక్క దేశం ప్రకారము 18 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వేచి చూశాడు. చూసిన తర్వాత 18 సంవత్సరాలు వచ్చినాయి. ఇక అప్పుడు ఆయనకి రెక్కలు వచ్చేసినాయి. ఇక అప్పుడు ఆయన పెద్దోడైపోగానే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్పుడు దాకా చిన్నపిల్లడు అంతవరకు కూడా ఏం మాట్లాడరు. కొంచెం పెద్ద ఎరిగారా ఇక అన్ని కట్టలు తెంచుకుంటే ఎలా పడితే అలా ప్రవర్తిస్తారు. రే చిన్నోడా ఇటు కూర్చోరంట, నేను నిలబడతా, నేను పరిగెత్తుతా. రే పెద్దోడా ఇటు ఉంటారంటే నేను పేకటాడతా. అట్లా వ్యసనాల్లో వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలు. చిన్నోడు పెద్దోడంటే ఏంటో మరి వాళ్ళ మమ్మీ గారు తెగదొస్తుంది, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అంటూ ఉంటే తండ్రి పిలుస్తూ ఉంటే ఏమి నాటలేదు. కానీ ఈ లోకపు తండ్రులు ఎలాంటి వారో తెలుసా? కొంచెం కఠినంగా ఉంటారు. మాట వినకపోతే కొట్టేవాళ్ళు ఉంటారు, మాట వినకపోతే వాతలు పెట్టేవాళ్ళు ఉంటారు, మాట వినకపోతే ఇంకేదైనా శిక్ష చేసేవాళ్ళు ఉంటారు, మాట వినకపోతే చంపేసినటువంటి తల్లిదండ్రులు లేరా? ఉన్నారు కదా. భయంకరంగా తల్లిదండ్రుల మనస్తత్వాలు కూడా ఉంటాయి. అయితే బైబిల్లో ఉన్నటువంటి తండ్రి మనస్తత్వం ఏంటో తెలుసా? కుమారుడు వెంటనే వచ్చి అడిగాడు, నానా నాకు ఆస్తిలో సగభాగం, నా భాగం ఏది వచ్చిందో అది చేయయ్యా అని అంటే, అప్పుడు వెంటనే ఆ కుమారుడు చెప్పిన దానికి తండ్రి ఒప్పుకొని, సరే నానా నువ్వు అడిగేవి కాబట్టి ఇచ్చేస్తున్నాను రా, హల్లెలూయా. బైబిల్లో ఉన్నటువంటి తండ్రి యొక్క మనస్తత్వం అదండి. ఏమైనా ప్రశ్నించాడా? ఏమీ ప్రశ్నించలా. ఏదైనా మాట్లాడా? ఎందుకురా, ఏంట్రా ఆస్తి ఎందుకురా అని మాట్లాడా? మాట్లాడలేదండి. ఆస్తి కావాలి అనగానే వెంటనే పంచి ఇచ్చేశాడు. వెంటనే ఆస్తిని పంచిచ్చేయగా ఇతడు వెళ్ళిపోయి భయంకరమైనటువంటి దుర్వ్యసనాలకి, దుర్వ్యాపారాలకి డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేశాడు. ఆ తండ్రి అంత సంపన్నుడైనా కానీ ఆ సంపన్నుడు తీసుకెళ్ళిపోయి సగభాగాన్ని తీసుకెళ్ళిపోయి ఆ కొడుకు చేతిలో పెడితే కొడుకు ఏం చేశాడంటే కొన్ని రోజులే, బహుశా నెలలై ఉంటాయేమో, కొద్ది కాలంలోనే డబ్బులన్నీ అవజేసేసాడు. భయంకరంగా వ్యభిచారానికి ఖర్చు పెట్టాడు. అలాగే భయంకరమైనటువంటి దుర్వ్యసనాల్లో ఉన్నటువంటి స్నేహితులకి ఖర్చు పెట్టేశాడు. ఈనాడు చాలామంది యవ్వన బిడ్డలు కూడా అలాగుననే, డబ్బులు ఉన్నాయి కదా, మనం సంపాదించిన కష్టపడలేదు కదా, తల్లిదండ్రులవే కదా అని చెప్పి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. అది ఎంతో కాలం ఉండదు సుమా. కూర్చుని తింటే కొండలు కూడా తరిగిపోతాయని సామెత ఉంది. అది ఎంతో కాలం ఉండదు, త్వరగానే అది ఖర్చు అయిపోయింది. ఆ దుర్వ్యసనంలో పడిపోయినటువంటి ఆ కుమారుడు కూడా అదే విధంగా, నాకు చాలా ఆస్తుంది, ఇంత ఆస్తుంది కాబట్టి నన్ను కొట్టినవాడు ఎవడు, నన్ను కదిలించేవాడు ఎవడు, నన్ను కాదనేవాడు ఎవడు అని చెప్పి ఆస్తిని చేతుల్లో పెట్టుకుని, బహుశా చాలా పెద్ద బ్యాగ్, డబ్బుల బ్యాగ్ తీసుకొని వెళ్ళుంటాడు. లేదంటే ఆ రోజుల ప్రకారం బంగారు వెండి నాణ్యాలు పెట్టుకుని వెళ్ళుంటాడు. ఆ వెళ్ళిన వాడు డబ్బులన్నీ అయిపోయే వరకు కూడా జల్సా చేశాడండి. డబ్బులన్నీ అయిపోయే వరకు కూడా ఇష్టానుసారంగా బ్రతికాడు, ఇష్టానుసారంగా తిరిగాడు. తను కోరుకున్నది అనుభవించాడు, తను చూసిన దాన్ని సంతోషించాడు, వెనకకి తిరగలేదు కదా. మనస్సులో ఏ కోరిక పుట్టిందో దానిని తీర్చేసుకున్నాడు. అలా తీర్చేసుకున్న తర్వాత డబ్బులన్నీ అయిపోయినాయి. కోరుకున్నది తిన్నాడు, కోరుకున్నది అనుభవించాడు, కోరుకున్న స్త్రీని అనుభవించాడు, కోరుకున్న పార్టీలకు వెళ్ళాడు, ఎంజాయ్ చేశాడు, పలానా వాళ్ళతో తిరగాలని తిరిగేశాడు. ఎంత అయిపోయిన తర్వాత చేతిలో చిల్లి గవ్వలేకపోయేసరికి ఆయన ఇక ఒట్టి చేతులోడుగా ఏం చేయాలో తెలియక 1 రోజు ఉన్నాడు, 2 రోజులు ఉన్నాడు, స్నేహితుల్ని సంప్రదిస్తూ ఉన్నాడు.
అరే మీకోసం ఎంత ఖర్చు పెట్టానురా, నాకు కూడా ఇప్పుడు నా దగ్గర ఏమి లేవురా, కొంచెం ఆకలేస్తుందిరా, అన్నం పెట్టండిరా అంటే ఒక్కరు పట్టించుకున్నవారు లేరు. ఈ భూమి ఎలాంటిదో తెలుసా? భూమి మీద ఉన్న మనుషులు ఎలాంటి వారో తెలుసా? మన దగ్గర ఉన్న పీక్కు తింటారు కానీ మనకు ఎవరు సహాయం చేయరు. ఇది వాస్తవం. ఆ తప్పిపోయిన కుమారుడు కూడా అలాగే అందరికీ సహాయం చేశాడు. డబ్బులు ఉన్నాయి కదా. ఎందుకు సహాయం చేశాడు చెప్పనా? ఎందుకు సహాయం చేశాడంటే ఈ తండ్రికి పుట్టాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో ఉన్న తండ్రికి పుట్టాడు కాబట్టి, తండ్రి మనసు ఆయనకు ఉంది కాబట్టి అందరికీ సహాయం చేసుకుంటూ పోయాడు. కొన్ని దుర్వ్యసనాలు ఖర్చు పెట్టేశాడు. అయితే ఇంత ఖర్చు పెట్టేసిన తర్వాత ఒట్టి చేతులతో ఉండగా ఎవరు సహాయపడట్లా, ఎవరు వచ్చి చేయి చాపేవారుగా ఉన్నట్లా, ఒక ముద్ద అన్నం పెట్టేవారుగా ఉన్నట్లా. ఉన్నప్పుడేమో చక్కగా జల్సా చేసిన వారు, లేనప్పుడు కనీసం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళటమో, లేదంటే ఆకలిగా ఉన్నప్పుడు చెట్టు కింద ఉన్నప్పుడు అన్న ఒక ముద్ద వేయటమో అదేమీ లేదు. అంత భయంకరమైనటువంటి స్థితిని అనుభవిస్తూ ఉండగా ఆయన పొట్ట నిన్నట్లు ఆకలి అధికమైపోతుంది. ఎంతగా ఆయన మలమల మాడిపోయాడు అంటే తన యొక్క పొట్ట వెనుకున్నటువంటి వెన్నెముకకు అంటుకుపోయే అంతగా కరువును అనుభవించాడు, అంతగా ఆకలిని అనుభవించాడండి. ఎవ్వరు పెట్టలా. ఆ ఇంటికి తిరిగాడు కానీ ఎవ్వరి వలన పని జరగల. చివరాఖరికి నేను ఎంత సహాయం చేసినా ఎవ్వరూ నాకు తిరిగి రూపాయి కూడా ఇవ్వలేదు, తిరిగి ముద్ద కూడా పెట్టలేదని ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఆ రోడ్లు వెంబడి తిరుగుతూ ఉన్నాను. ఎవరు జాలిపడలా. ఆ ఒంటరోడుగా అట్టగుండిపోయాడు. అలాగే ఉండిపోయినప్పుడు ఆయన మధ్యలో మెదిలినటువంటి ఆలోచన ఏంటంటే, కనీసం ఎవరినైనా పని అడిగి ఆ పని చేస్తే వాళ్ళు కనీసం ముద్ద అన్నం అన్న పెడతారు కదా అని చెప్పి దిగజారే స్థితికి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆయన స్థాయి ఏంటో తెలుసా? తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆయనే ప్రిన్స్, ఆయనే యువరాజు. ఆయన ఏది కోరుకుంటే అది వచ్చేది. పనివారు ఉన్నారు చుట్టూరా, ఏది కోరుకుంటారే అది తీసుకురానని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే కుర్చీలు అన్నీ వచ్చాయి. కానీ తండ్రిని వదిలిపెట్టేశాడు. ఆయనకి ఏం జరిగింది? అన్నీ పోయినాయి. అన్నీ పోవటమే కాదు, మరొకరిని దేవురించుకుంటా ముద్ద కోసం, బ్రతకటం కోసం, ఈ ఊపిరి శరీరంలో ఆడటం కోసం ఏం చేశాడంటే వెళ్ళి ఒక పందులు మేపేవాడిని అడుగుతున్నాడు. అయ్యా నీ పందుల్ని మేపుతానయ్యా, నాకు కొంచెం అన్నం పెడతావా అని అంటే వాడు కూడా కనికరించాల. ఆ పందులు మేపేవాడు కూడా కనికరించలేదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పందులు మేపేవాడు కూడా ఏమన్నాడంటే అయ్యా మేపయ్యా అప్పుడు అన్నం పెడతా. లోకం ఎలాంటిది? ముందు మన దగ్గర నుండి ప్రయోజనాన్ని కోరుకుంటారు, అప్పుడు ఏదైనా కుదిరితే ప్రయోజనం, మన ఎందుకు సంతోషిస్తే కొంచెం ప్రయోజనం ఇస్తారేమో. ఆ పందులు కలిగినటువంటి యజమానుడు కూడా అదే విధంగా అన్నాడు. ఏమని అన్నాడంటే అయ్యా పందులు మేపయ్యా అప్పుడు నీకు జీతం ఇస్తా అని అంటే పందులు మేపుతూ ఉన్నాడు. ఇంకా ఆకలి అధికమైపోతుంది. అమ్మో ఇప్పుడు తినపోతే చచ్చిపోతానేమో అన్నటువంటి బలహీనతలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే మనకు బాగా తెలుసు. పందులు మేపే పొట్టును కూడా తినడానికి సిద్ధపడితే ఆ పొట్టు కూడా ఆయనకు దొరకలేదండి. ఎంత దిగజారిపోయాడో తెలుసా? మామూలుగా మనమైతే అసహ్యించుకుంటాం. ఈ పందులు మేపే పొట్టు, ఎంగిలి పొట్టు, పందులు ఎంగిలి నేను తినాలా, చస్తాను కానీ దాన్ని మాత్రం ముట్టను అని అంటాం మనమైతే రోషంగా. ఆయనైతే ఏం చేశాడో తెలుసా? నా ప్రాణాన్ని కాపాడుకోవాలి అంటే కనీసం ఎంగిలైతే ఏం లేదు, దాన్ని నోట్లో వేసుకున్న బ్రతుకుతానులే అని అనుకున్నాడు. కానీ అది కూడా దొరకలా. అప్పుడు ఆయనకి స్ట్రైక్ అయింది. ఆమేన్, హల్లెలూయా. ఏం స్ట్రైక్ అయింది అంటే మరలా తిన్నగా దేవుడు ఎక్కడికి ఆలోచన తీసుకొని వెళ్ళాడంటే తండ్రి దగ్గర తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. అక్కడ ఉంటుంది ఆయన బుద్ధి వచ్చినప్పుడు. మనుషులకు బుద్ధి లేనంత వరకు అంతే, జ్ఞానం లేనంత వరకు అంతే, నేత్రాలు తెరవబడినంత వరకు అంతే. సృష్టికర్త కనబడరు, పరమ తండ్రి కనబడరు, తన కన్నవారు భూమి మీద పెట్టిన ఆ మహాగణుడైనటువంటి దేవుడు కనబడరు. బుద్ధి వచ్చినప్పుడు మాత్రమే కనబడతారు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. బుద్ధి వచ్చేదాకా అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. అసలు ఎటు తిరుగుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియట్లా. మొత్తం ఓడగొట్టేసుకున్నాడు సంపద అంతా కూడా. అంతా ఓడగొట్టేసుకున్నాడు. తీరా అడుక్కు తినేటువంటి స్థాయిలోకి వచ్చిన ఎవరు ముద్ద పెట్టలా. తీరా పని చేస్తున్నా కానీ ముద్ద పెట్టలా. ఇంతటి దిక్కుమాలిన స్థితిలో ఉంటూ ఆ కుమారుడికి
బుద్ధి వచ్చిందంట. బుద్ధి రాగానే వెంటనే పరమ తండ్రి మీద ఆలోచన పెట్టాడు. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా. మీరందరూ కూడా శ్రద్ధగా వింటున్నారా దేవుని బిడ్డలారా? అర్థమవుతున్నాయా నా మాటలు? అర్థమవుతుందన్న వాళ్ళు అర్థమవుతుంది అని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రద్ధగా నా మాటలు వినండి, నేను ముగింపుకు వచ్చేస్తా. ఆ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తండ్రి మనస్సులో కదిలాడో, తండ్రి మనస్సులో కదలడంలోనే వెంటనే వేగిరమే తనలో వచ్చినటువంటి మరొక ఆలోచన ఏంటంటే, తండ్రి నీకు నువ్వు పరలోకానికి విరోధంగా పాపం చేశానయ్యా అని ఒప్పుకోవాలని మనస్సులో మెదిలిందంట. ఆమేన్ హల్లెలూయా. ఆయనకు బహుదుఖం వచ్చేసిందండి. తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలిసింది. తండ్రి యొక్క వ్యక్తిత్వం ఏంటో, తండ్రి ఔన్నత్యం ఏంటో, తండ్రి మహిమ ఏంటో, తండ్రి ఎంత బాగా చూసుకుంటాడో మొత్తం ఒకసారి బుద్ధి వచ్చినాక మొత్తం మైండ్లో గిరగరా తిరిగింది. అప్పటి వరకు తండ్రి గుర్తురాలా. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు కూడా అదేవిధంగా తండ్రి గుర్తురాడు. ఎప్పుడు తండ్రి గుర్తొస్తాడు తెలుసా? కోరుకున్న ప్రియుడు మోసం చేసినప్పుడు తండ్రి తల్లి గుర్తొస్తారు. కోరుకున్నటువంటి ప్రియురాలు అన్ని కట్టలు తెంచుకుని వెళ్ళిపోయిన తర్వాత కన్న తండ్రి గుర్తురారు కదా. ముందు అన్ని కట్టలు తంచుకొని వెళ్ళిపోయినాక, మోసం చేసినాక, ఒంటరి దానికి వదిలిపెట్టేసినాక, ఒంటరోడిగా వదిలిపెట్టేసినాక అప్పుడు బాధపడతారు. ఇందాక కూడా నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. అన్నా ఇదిగో పలానా వ్యక్తి అన్నా, కొంచెం మీరు కౌన్సిలింగ్ చేస్తారేమో, మీ పేరు చెప్పారన్నా అన్నారు. నాకైతే తెలియదన్నా, వాళ్ళు నాకేం ఫోన్ చేయలేదన్నా అని చెప్పా. ఏంటి ఆ కౌన్సిలింగ్ అంటే, వాళ్ళు ఏదో ప్రేమాయణంలో పడిపోయారంట. ప్రేమలో పడిపోయి భయంకరమైనటువంటి స్థితి, వదలనంటున్నారంట. వాళ్ళ ఏజ్ ఎంతో తెలుసా? 18 లోపే, మైనారిటీ తీరలే ఇంకా. అలాంటి సమాజం అలా ఉంది. ఇప్పుడు సమాజం ఎంత భయంకరంగా ఉందో తెలుసా? యేసు ప్రభువు అన్నారు ఏమనంటే, సొదొమ గొమొర్రా దినముల వలెనే ఉంటాయి, నోవహు కాలములో ఉండినట్లుగానే ఉంటాయి అని చెప్పి దేవుడు, నా దినాలు వచ్చేసినాయి. మరి మీరు గ్రహిస్తున్నారో లేదో? ఆ దినాలు వచ్చేసినాయి. పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా? చాలా తక్కువ అండి. పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఇట్లా అంటున్నారు. పెళ్ళిళ్ళు ఎక్కడ జరుగుతున్నాయి చెప్పండి? ఎక్కడ జరుగుతున్నాయి? ఇటొకటి ఉంటుంది. ఏంటిదంటే తమ్మి, అక్కడ జరుగుతాయి. ఇంకెక్కడ జరుగుతాయి? కొందల మేరీమాత అండి, అక్కడ జరుగుతాయి. ఇంకెక్కడ జరుగుతాయి? పోలీస్ స్టేషన్లో జరుగుతాయి. ఇంకెక్కడ జరుగుతాయి? హైందవ సోదరులు అయితే వారి యొక్క మందిరాల్లో జరుగుతాయి. కాబట్టి ఈనాడు అసలు పెళ్ళిళ్ళు పబ్లిక్ లేదంటే పెళ్ళిళ్ళు సంస్కారవంతంగా జరుగుతున్నాయా? జరగట్లా. ఎంత భయంకరంగా సమాజం తయారైపోతుందండి. అది ప్రభువు చెప్పిన మాటే, నోవహు దినాల్లో వలెనే ఉంటాయి ఆ దినాలు, లోతు కాలములో ఉన్నట్లుగానే ఆ దినాలు ఉంటాయి. మరి ఆ దినాలు వచ్చేసినాయి. మరి మనం నోవహులాగా ఉంటున్నామా? మరి మనం లోతులాగా ఉంటున్నామా? మన కుటుంబాన్ని కాపాడుకుంటున్నామా? ఎవరో సంగతి మనకొద్దు, ముందు మన కుటుంబాన్ని కాపాడుకోవాలండి. మన కుటుంబాన్ని కాపాడుకోకపోతే కనుక ప్రభువు ఎదుట నీవే ఉత్తరవాది అవుతావు. కాబట్టి దేవుని బిడ్డలారా, సరే అయితే ఈ తప్పిపోయినటువంటి కుమారుడు ఎప్పుడైతే మైండ్లో ఒక మనస్సుని దేవుడు ఆలోచన పెట్టాడో మనసులో, వెంటనే ఆయన తండ్రి మనసులో మెదలుగానే వెంటనే ఆ తండ్రి ఇంటిని వెదకడానికి ప్రారంభించాడు. ఆమేన్ హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటో చెప్పనా? ఆ తండ్రిని ఏమని కోరాలని ఆశపడ్డాడంటే, నా యొక్క తండ్రి ఇంట అనేక మంది పనివారికి ఆహారం ఉంది, కాబట్టి నేను కూడా ఒక పనివాడిగా చేరితే నాకు కూడా ఆహారం పెడతాడులే అని చెప్పి ఒక హోప్ మాత్రమే ఉంది. ఆయనలో ఉన్న ఆశ, నిరీక్షణ, విశ్వాసం ఏంటంటే, నా తండ్రి పనోడుగు చేసుకుని అన్నం పెడతాడులే, నా ఆకలి తీరిద్ది, బ్రతుకుతా అని చెప్పి వెంటనే అప్పటికప్పుడే తిరిగాడండి. హల్లెలూయా. చాలా బాధ కలిగించిన విషయం ఏంటంటే, మొన్నటి దిన మా గ్రామం కోసం నెలకొకసారి మా గ్రామం అంతా తిరిగి ప్రార్థన చేయాలని ఒక తీర్మానం చేసుకున్న కొత్త సంవత్సరంలో. మా గ్రామం అంతా తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నా. పొలాల్లోకి వెళ్ళి అలా ఊరు చుట్టూరా తిరుగుతా, అలాగే రోడ్లో మధ్యలో కూడా తిరుగుతా ప్రార్థన చేశాను అనుకోండి.
అలా ప్రార్థన చేస్తూ ఉండగా పొలాల్లోకి వెళ్ళి మా ఊరు వైపు చూసి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పటికీ కన్నీరు ఆగట్లా, కన్నీరు వచ్చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తున్నాను, ఏంటి ప్రభు మా గ్రామాన్ని ఇట్లా పాడైపోయేటట్లుగా అలాగే ఊరుకుంటున్నావు ఏంటయ్యా? వ్యభిచారం ఎక్కువైపోతున్నాయి, దొంగలు దోపిడీతనం ఎక్కువైపోతున్నాయి, నరహత్యలు ఎక్కువైపోతున్నాయి, యవనస్తులు చెడిపోతున్నారయ్యా, పాడైపోతున్నారయ్యా, బలవంతులుగా ఉండవలసినటువంటి యవనస్తులు అపవాది చేతుల్లో బలహీనలైపోతున్నారయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ అపవాది శక్తులన్నిటినీ కూడా గద్దిస్తూ వాయుమండల శక్తులు విడిచిపోవునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉండగా అగ్ని కంచి పడాలయ్యా మా గ్రామానికి అని ప్రార్థన చేస్తూ ఉండగా దుఃఖం పెళ్ళుబికింది. అలా దుఃఖంతో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండగానే మా గ్రామస్తులే యవ్వన బిడ్డలో ఒక 5 బిడ్డలు 2 బైకుల మీద వచ్చారు. 2 బైకుల మీద వస్తే నేను అనుకున్నాను వారు పొలాల్లోనికి వెళుతూ ఉంటుంటే బాగా దుఃఖం ఎక్కువైపోయింది. ఏడుస్తూ ఉండగా వాళ్ళు వెళ్ళి గంజాయి కొడుతున్నారేమో అని చెప్పి నేను బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను. ఏంటి ప్రభువా, ఎప్పుడు మా గ్రామానికి ఈ భయంకరమైన పాపాన్ని నుండి విడుదలిస్తావయ్యా అని ప్రార్థన చేసుకుంటూ ఉండగా వాళ్ళు తిరిగి వచ్చేస్తూ ఉంటే వారి యొక్క బండి మీద ఉన్నది ఏంటంటే, నేను అనుకున్న వాళ్ళు ఏదో మత్తు పానీయాలు సేవిస్తాకి వెళ్ళారు అని చెప్పి చాలా బాధపడ్డా. ఇంకా బాధ కలిగించింది ఏంటంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి కొన్ని ఇనప సువ్వలు దొంగతనం చేసుకొచ్చారండి. ఎందుకు దొంగతనం చేసుకొచ్చారో అది మీకు మళ్ళీ చెప్పవసరంలా. యవ్వన కాలంలో ఉన్నవారు తల్లిదండ్రులను అడిగితే డబ్బులు ఇస్తారు కదా, కానీ తల్లిదండ్రులు అడగకుండా దొంగతనం చేశారంటే ఆ డబ్బుల్ని వేటికి ఖర్చు పెడుతున్నారో అది మీకు అర్థమైంది. ఆ స్కూటీ మీద పెట్టుకొని ఇన్ని రాడ్లు వేసుకొని పెద్ద పెద్ద రాడ్లు దాని మీద పెట్టుకున్నారండి. అంటే వారిని గూర్చిన ప్రేమ అండి, ఆ ప్రేమ, ఆ భారం నాకు ఉంది కాబట్టి వారిని చూడగానే నాకు కన్నీళ్ళాగల బాగా ఇంకా ఎక్కువ దుఃఖమైంది. ఇదేంటి ప్రభువా, వీళ్ళు పలానా వ్యసనంలో పడిపోయి మళ్ళీ ఇంకొక పాపం చేస్తున్నారయ్యా అని చెప్పి ఏడ్చుకుంటూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తప్పిపోయిన కుమారుడు వలెనే ఎంతమంది ఉన్నారో, ఎంతమంది లోకంలో తప్పిపోయారో వారి కొరకు మనం అంగలార్చొద్దా, ఏడవద్దా, కన్నీరు కారవద్దా, బాధపడొద్దా? మీకు ఎలా నిద్ర పట్టిద్ది? మీకు ఎలా సంతోషం కలిగిద్ది? కుళ్ళు జోకులు వేసుకుంటా హ్యాపీగా చక్కగా ఆళ్ళతో సరదాగా వండుకుంటా ముచ్చట్లు ఆడుకుంటా ముసలమ్మ ముచ్చట్లు కబుర్లు చెప్పుకుంటా ఉండేటువంటి క్రైస్తవులు ఏం క్రైస్తవులండి? సమాజం నాశనం అయిపోతుంది అనేది మేల్కోనండి. సమాజం పాడైపోతుంది. మీరు మనుషులతో గడుపుకుంటా ఉంటే నీవు ప్రార్థన చేస్తే రక్షించబడవలసినటువంటి ఆ ఆత్మ ఆగిపోయింది. ప్రార్థన చేయట్లేదు కదా. బైబిల్ తెలియపరుస్తుంది ఏంటంట, సంఘము బైబిల్ తెలియపరుస్తుంది వ్యూహిత సైన్య సమభీకర రూపిణి సంఘం. ఆమేన్, హల్లెలూయా. ఒక వ్యూహముతో ఉన్నటువంటి ఒక సైన్యం అది. సంఘాన్ని దేవుడు అంట వ్యూహపరిచాడు. ఎందుకొరకంటే అపవాది శక్తుల మీద దాడి చేయడానికి. ఆమేన్, హల్లెలూయా. అపవాది శక్తుల మీద దాడి చేయడానికే సంఘం. కానీ ఈ సంఘమే ముసుకేసుకుని మూలం కూర్చుంటే, ఈ సంఘం ఎలా స్తబ్దుగా పడుంటే, యుద్ధం చేయవలసినటువంటి సంఘమే పోరాడాల్సిన సంఘమే అలా మిన్నకుండిపోతే ఎలాగండి? ప్రభు అంటున్నాడు ఆయన సంఘము ద్వారానే గెలవాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఈ సంఘం నిద్రపోతే, ఈ సంఘమే బద్ధకంగా నిర్లక్ష్యంగా ఉంటే, ఈ సంఘమే నాకేంటిలే అన్నట్టుగా, ఏమి లేదులే అన్నట్లుగా బాధ్యత రహితంగా ఉంటే, ప్రభు మనకు బాధ్యత పెట్టాడు తెలుసా, ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి. మరి మీ ఈ 2 పనులు రక్షించబడిన వారు ఎవరు చేస్తున్నారో నాకు ఇదే తెలియదు, కానీ కనీసం ఇది మొదలుకున్నైనా చేయండి. ఒక్కడైనా ఆమెను అంటారేమనుకున్నా, ఇది మొదలుకునైనా చేయండి. సువార్త పరిచర్య రక్షించబడిన ప్రతి ఒక్కరు చేయాలి. ప్రార్థన ప్రతి ఒక్కరు చేయాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది నశించిపోతున్నారు. తప్పిపోయిన కుమారుడు లాంటి వారు ఎంతమంది ఉన్నారు. మన ఇళ్లలో లేరంటారా? మన ఇళ్లలో ఉన్నారు ఖచ్చితంగా. మరి వాళ్ళ కొరకు మనం ఎందుకు ప్రార్థన చేయకూడదండి? మీకోసం భారం కలిగి కొనతనపాడు కోసం ప్రార్థన చేసి మేము ఇక్కడికి వచ్చాం కదా. అలాగే మీరు కనీసం మీ సొంత వారి కొరకు మొదట భారం కలిగి ప్రార్థన చేయండి. మీ గ్రామం కోసం ప్రార్థన చేయండి. మీ సేవకుల కొరకు ప్రార్థన చేయండి. సేవకులు అంటే ఎవరు అంటే దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఉండి ఇటు దేవుని సమాచారం మనిషికి, ఇటు మనిషి సమాచారం దేవునికి అందజేసేవాడు. ఆమేన్, హల్లెలూయా. సేవకుడు అంటే
మన ఇంటికి పరలోకాన్ని మోసుకొని వచ్చేవారండి. ఆమేన్, హల్లెలూయా. సేవకుడు అంటే దేవుని సన్నిధిని మనతో పాటు తీసుకొని వస్తాడు. అలాంటి సేవకుల కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయండి మీరు. ఇశ్రాయేల్ అయ్య గారు మాకు చక్కగా మంచి ఆప్తులుగా ఉన్నారు కనుక వారిని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ తప్పిపోయిన కుమారుడు నాశనమైపోయాడు, పాడుపడిపోయాడు. తన యొక్క శరీరము బాగా పాడైపోయింది, నల్లగా ఉండిపోయాడు, ముఖం పాలిపోయింది, గుర్తుపట్టలేనంతగా చెడిపోయాడు. ఇంత గుర్తుపట్టలేనంతగా ఉండిపోతే, తిండి తిప్పలు లేక ఎండిపోతే, ఎండమావుల్లో ఉన్నట్టుగా ఎండిపోతే, ఆ ఎండిపోయిన వాడు అలా ఎప్పుడైతే నడుచుకుంటూ అడుగు వేసుకుంటూ వచ్చాడో, ఏమని వచ్చాడు? నా తండ్రి తన పనివారిలో ఒకరిగా చేసుకొని నాకు ఆహారం పెడతాడని. అదే ఆశతో వచ్చాడు. ఇంకా ఆయనకి వేరే ఆశ లేదండి, వేరే ఆశ లేదు. ఆ ఒక్క ఆశ మాత్రమే ఆయన బ్రతికించింది. వెంటనే తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి చిన్న పని చేసుకుందాంలే, ఆహారం పెడితే చాలు, ఇంకేం అవసరంలా అని అనుకున్నాడు. అలా తండ్రి దగ్గరికి వస్తూ ఉండగా తండ్రికి కనబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రికి కనబడ్డాడండి. తండ్రికి కనబడడంతో ఆ తండ్రి ఎక్కడున్నాడంటే వాకిట బయట అలా కూర్చొని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పరే మీ గట్టిగా, హల్లెలూయా. వాకిట బయట కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడో చెప్పనా? రోజులైందో తెలీదు, నెలలైందో తెలీదు, సంవత్సరం అయిందో తెలీదు. ఆ యొక్క ఆ కుమారుడు కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇంకా నా కుమారుడు వస్తాడు, నా కుమారుడు ఎలాగైనా వచ్చేస్తాడు. ఎందుకంటే ఈ లోకము వాడిని భరించలేదు. నా కుమారుడు ఎలాగైనా వస్తాడు. ఈ లోక ప్రేమ అతడికి ఏనాటికి కూడా బొరకెక్కదు. నా ప్రేమ ఏంటో వాడికి తెలుసు, నా విధానం ఏంటో వాడికి తెలుసు, నేను ఎంత బాగా కాపాడుతానో వాడికి తెలుసు, నేను ఎలా పోషిస్తానో, నేను ఎలా అవసరాలు తీరుస్తానో వాడికి తెలుసు. వాడి మనసు నాకు మాత్రమే తెలుసు, కానీ ఇంకెవరికి తెలీదు అని చెప్పి తండ్రి ఏం చేస్తాడంటే, నా కుమారుడు ఎలాగైనా వస్తాడు అని చెప్పి ఆ వాకిట్లో కూర్చొని అలా నెలలుగా ఎదురు చూస్తూ ఉన్నాడండి. అలా ఎదురు చూస్తూ ఉండగా ఎంత వీక్షించాడో పాపం తండ్రి. ఈ పగటి వేళ ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి ప్రేమ ఏంటంటే ఎందాకైనా వీక్షించేటువంటి ప్రేమ. ఒకసారి ఆమేన్ చెప్పండి. ఎందాకైనా. ఆయనంట తన చేతులలా ఆరజాపుకొని లోబడనొల్లని ప్రజల వైపుకు దినమెల్లా చూస్తూనే ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. చేతులు అలా చాపుకొని చూస్తున్నాడండి. ఎప్పుడు వస్తాడా నా కుమారుడు, ఎప్పుడు వస్తుందా నా కుమార్తె? వచ్చి లాక్కెళ్ళిపోవచ్చు కదా దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? స్వేచ్ఛనిచ్చేవాడు. ఫ్రీ విల్, పూర్తి స్వేచ్ఛ. మనుషులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి ఎవరు ఏ పాపం చేసినా కానీ వదిలేస్తున్నాడు. వారిని ఏమంటలా. ఒక రోజు ఉంది తీర్పు దినం. అయితే ఆ పూర్తి స్వేచ్ఛను ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే దుర్వినియోగం చేసుకుని ఇష్టారాజ్యంగా ఈ తప్పిపోయిన కుమారుడు వల్లనే జీవిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆ తండ్రి దుర్వినియోగం చేసినటువంటి మనుషుల వైపుకే చేతులు చాపుకుంటూ అలాగే చూస్తున్నాడండి. ఎంత బాగా చూస్తున్నాడంటే మరలా ఏ నాటికైనా వాడు తిరిగి వస్తాడు. ఎందుకంటే లోక ప్రేమ వాడికి నచ్చదు. లోక ప్రేమ, ఆ మోజు ఒకవేళ కోరుకున్నా కానీ అది వాడిని కాపాడలేదు, అది వాడిని సంతృప్తి పరచలేదు. నా వాడు ఎలాగైనా నా కుమారుడు నా దగ్గరికే వస్తాడు. నాకంటే ఎవరు బాగా చూడలేరు వాడిని, నాకంటే బాగా ఎవరు పోషించలేరు. తన మనస్సును ఎరిగిన వాడును నేనే అని చెప్పి ఆ తండ్రి ఎరిగి ఉన్నాడు కాబట్టి అలా వాకిట బయట కూర్చొని చూస్తా ఉన్నాడు. ఇదిగో కుమారుడు రానే వచ్చాడు. ఆ కుమారుడు ఏ స్థితిలో ఉన్నాడు అంటే వస్త్రాలు చిరిగిపోయినాయి. ఏ స్థితిలో ఉన్నాడంటే తలంతా పిచ్చులు పట్టేసింది, కనీసం తలస్నానం కూడా చేయని స్థితి. ఇంకా ఏ స్థితిలో ఉన్నాడంటే తన యొక్క పొట్టంతా వెనక్కి వెళ్ళిపోయింది, వెన్నుకి అలా ఆనుకుండిపోయింది. ఇంకా ఏ స్థితిలో ఉన్నాడంటే చాలా బలహీనంగా అడుగు వేస్తూ ఒక్క అడుగైనను వేయటం చాలా గగనమైపోతుంది, పడిపోతాడేమో అన్నట్లుగా ఉంది. ఎప్పుడైతే ఆ దురవస్థలో, దుస్థితిలో, చాలా బలహీనతలో, మరణమైపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ కుమారుని చూసి తండ్రి వెంటనే
చూడగానే అసలు ఈయనకి ఎంత ఉత్సాహం వచ్చిందంటే, ఎంత సంతోషం వచ్చిందంటే, ఎంత బలం వచ్చిందంటే త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎంత ఉత్సాహం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అంతవరకు తండ్రి కూడా ఎంత బాధపడ్డాడోనండి, ఎంత బాధ పెట్టాడో తండ్రిని. ఎంత బాధ పెట్టి తండ్రిని బాగా ఆ తండ్రి గుండెని పిండేశాడు, తండ్రి మనస్సుని చంపేశాడు. తండ్రి నాకేం వద్దయ్యా, నీ ఆస్తి చాలే. చచ్చిపోదండి తండ్రి ప్రేమ. నువ్వు వద్దయ్యా, నీ ఆస్తి కావాలంటే ఆ తండ్రి ఒకసారి గుండె పగిలి చచ్చిపోతాడు. అదేంట్రా, నా ఆస్తి కావాలి, కన్న నేనొద్దా అని చెప్పి తండ్రి కానీ తల్లి కానీ ఎంత గుండె పగిలిపోయి ఏడుస్తూ ఉంటారు. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, మన పరమ తండ్రి కూడా అదే విధంగా మన చేతిలో మహిమను పెట్టాడండి. ఆమేన్, హల్లెలూయా. ఆ మహిమను పెడితే మనం ఏం చేస్తాం తెలుసా? మహిమను జారవిడుచుకున్నాం, మహిమను కోల్పోయాం. కావాలని మనమే మన కోరికలకు, మన ఇష్టాలకు అవి నెరవేరాలని మనమే దాన్ని వదిలేసాం. ఈ తప్పిపోయిన కుమారుడు పొజిషన్లో ఉన్నాం. అయితే తప్పిపోయిన కుమారుడు బుద్ధి రాగానే వెంటనే తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి రాగానే ఈ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ కుమారుడి మీద పడిపోయి, వాడు బలహీనుడు అని చెప్పి ఇంకా పడిపోతాడేమని చెప్పి గట్టిగా పట్టుకొని, గట్టిగా ఆలింగనం చేసుకొని, మెడ మీద పడిపోయి అసలు ఆగకుండా నాన్ స్టాప్గా ముద్దులు ఇస్తూనే ఉన్నాడంట. ఆగకుండా ముద్దులు పెడుతూనే ఉన్నాడు. కొన్ని నెలల ఆయన దూరం అయిపోయినటువంటి ఆ ప్రేమ ఒక్కసారిగా ఆ ముద్దులతో ఆ ప్రేమ అంతటిని కూడా చూపించేశాడు. హల్లెలూయా. కాబట్టి ఎంత ప్రేమ తండ్రికి ఉంటుందోనండి. ఆ తండ్రి ప్రేమను కాదని ఎంతమంది దూరం అయిపోయారో, ఆ తండ్రి ప్రేమకు ఎంతమంది నోచుకోలేదో. అయితే ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, ఆయన ఎంతటి ఘోర పాపులనైనా క్షమిస్తాడు, ఎంతటి ఘోర పాపులనైనా చేరదీస్తాడు, ఎంతటి ఘోరమైనటువంటి పాపంలో ఇరుక్కుపోయిన వారినైనా ఊరికి అలా తిరిగితే ఆయన తీసుకొచ్చి తన యొక్క సన్నిధిలో తన యొక్క పంచన కూర్చోబెడతాడు, తన కుమారుడుగా, తన వారసుడిగా అంగీకరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ తప్పిపోయిన కుమారుడు వెంటనే ఆ తండ్రి దగ్గరికి రాగానే త్వరగా ఆలింగనం చేసుకొని, ముద్దు పెట్టేసుకొని, ఇంటికి తీసుకొని వెళ్ళిపోయి పడిపోతాడేమని చెప్పి వాటేసుకొని ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర వెంటనే ఆ దాసుల్ని పిలిచి, దాసులారా, నా కుమారుడికి స్నానం చేయించండి, ఈ మురికి బట్టలు తీసేయండి, ఈ మలినపు బట్టలు తీసేయండి, ఈ పాపంతో నిండిపోయినటువంటి బట్టలు తీసేయండి అని చెప్పి అంటే వెంటనే ఆ దాసులు శుద్ధి చేసి వాడికి ఉంగరం పెట్టండి అని చెప్పి తండ్రి అంటే ఉంగరం పెట్టారు. వాడికి చెప్పులను తొడిగించండి అంటే చెప్పులు తొడిగించారు. ఇవన్నీ అప్పటికప్పుడే జరిగినాయి అంటారా? అప్పటికప్పుడే సిద్ధపరచుకున్నావా? మీరేం మాట్లాడట్లా. ఆ చెప్పులు కానీ, ఆ వెళ్ళగలిగినటువంటి ప్రశస్తమైన వస్త్రాలు కానీ, ఇవి అప్పటికప్పుడే వచ్చినాయా? అప్పటికప్పుడే వచ్చినాయి కాదండి. ఆ తండ్రికి తెలుసు కుమారుడు ఎలాగైనా కానీ మరలా వస్తాడు అని చెప్పి బహుశా వెళ్ళిపోయినప్పుడే కొనిపెట్టుకుని ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. వెళ్ళిపోయినప్పుడే సిద్ధపరచుకున్నాడండి. తండ్రి ప్రేమ అది. తండ్రి ఎంత ప్రేమ కలిగినాడో తెలుసా? మన ఊహలు, మన తలంపులు పుట్టక మునిపే మనల్ని ఎరిగినవాడు. మాట మన నోటికి రాక మునిపే మన మాటలన్నీ కూడా ఎరిగినవాడు. కాబట్టి ఆ కుమారుడి స్థితి అంటే తెలుసు. వీడు భూమి మీద భరించలేరులే, వీడిని ఎవరు భరించలేరు. అదేవిధంగా వీడు ఎవరి దగ్గర మనలేడు, ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చేస్తాడని వెళ్ళిన రోజే దాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఆ రక్షణ వస్త్రాలని, ఉంగరాన్ని, చెప్పులను, వీటిని సిద్ధపరచుకొని ఉన్నాడు. రాగానే వెంటనే వాడి కోసం సిద్ధపరిచాను, గదిలో ఉన్నాయి, తీసుకున్నాడు అంటే వెంటనే తీసుకొచ్చారు. స్నానం చేయించడం అంటే వెంటనే స్నానం చేయించేశారు. స్నానం చేయించి రక్షణ వస్త్రాలు వేసి చేతికి ఉంగరాన్ని తొడిగి, అలాగే చెప్పులకు ఆ యొక్క సమాధాన సువార్త అనేటువంటి ఆ చెప్పుల జోడు తొడిగి, అప్పుడు అంటున్నాడు, నా కుమారుడు చచ్చిపోయి తిరిగి వచ్చాడు. ఆమెను చెప్పండి, చచ్చిపోయి తిరిగి వచ్చాడు నా కుమారుడు. వీడిని ఎలా కాదురా, ఊరంతా ఊరేగించాలరా, అందరికి తెలియాలరా, క్రొవ్విన దూడని తీసుకొచ్చి వధించండి రా, అందరికి భోజనం పెట్టండి రా అని చెప్తే ఆ విధంగానే వారి దాసులు పెట్టారు. ఆమెను చెప్పండి ఒకసారి.
ఆమేన్, హల్లెలూయా. క్రొవ్విన దూడను వధించండి, విందు చేయించండి అంటే వెంటనే చేయించాడు. నిజానికి పరువు తీసినోడిని ఎవరైనా ఇంటికి చేర్చుకుంటారా? ఒకవేళ తండ్రి గారు చేర్చుకునేవాళ్ళు ఈ రక్షణ వస్త్రాలు, ఈ డబ్బులు ఇవన్నీ ఖర్చు పెట్టేసి ఉంగరాలు ఇవన్నీ పెడతారా? సరే పెట్టారు అనుకోండి, ఇంకొక పని ఏంటంటే అసలు తిరణాలు పెట్టేసి పెద్దగా డప్పులు పెట్టి నానా హంగామా చేసి నా కుమారుడు తిరిగి వచ్చాడురా, మీరందరూ భోజనం చేయండి రా, క్రొవ్విని దూడ మీకోసం వధించాను రా అని చెప్పి ఎవరైనా పిలుస్తారా పరువు తీసినోడిని? కుమారుడు పరువు తీశాడు కదా, కానీ గ్రామం అంతటిని పిలుసు, రే మా కుమారుడు చచ్చిపోయి తిరిగి వచ్చాడురా, మా కుమారుడు తప్పిపోయి మరలా తిరిగి వచ్చాడురా అని చెప్పి ఈ తండ్రి ఎంత కుమారుడిని గణపరుస్తున్నాడో చూడండి, ఎంత కుమారుని గొప్ప చేస్తున్నాడో చూడండి. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను ఆలోచించేటువంటి పరమ తండ్రి ఎలాంటి వాడు అంటే, మనం ఎంత ఘోరమైన పాపాలు చేసినా, ఎంత మలినంలో దిగిపోయినా, పాపపు ఊబిలో దిగిపోయినా కానీ ఆయన వైపుకి అలా చూస్తే చాలు, ఆయన వెంటనే రక్షించేవాడు. ఆమేన్, హల్లెలూయా. వెంటనే రక్షించేవాడు ఆయన. ఆయన వైపుకు చూస్తూ ఏమనాలంట? ప్రభువా అని పిలవగానే ఆయన వెంటనే రక్షించేవాడై ఉన్నాడు. రోమపత్రిక 10:13 ప్రకారం ప్రభువు నామమున ఎవడు ప్రార్థన చేస్తాడో వాడు రక్షింపబడునని వాక్యము తెలియపరుస్తుంది. అంత మాత్రం కాదు, ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఉంటుంది, కాల్ అపాన్ ద లార్డ్ అండ్ బీ సేవ్డ్. ప్రభువు అని పిలవండి, అప్పుడు మీరు రక్షించబడతారని. యేసు ప్రభువునంట ఎంత ఘోరమైన మురికి గుంటలో పాపపు ఊబిలో ఇరుక్కుపోయినా కానీ యేసయ్యా అని పిలిస్తే ఆయన వెంటనే పలుకుతాడండి. యేసయ్యా నన్ను రక్షించయ్యా అంటే ఆయన ఆ మహిమను, ఆ పరమాకాశాల్ని అన్నిటినీ దాటుకుంటూ నీ కొరకు ఆయన అన్నిటిని వదిలేసుకుంటూ, మహిమను వదిలేసుకుంటూ వెంటనే వచ్చి నిన్ను లాగి ఒడ్డున నిలబెడతాడు, అంటే సంఘములో తీసుకొచ్చి నాటుతాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అనేటువంటి తండ్రి ఎంత గొప్పవాడో తెలుసా? ఆ పరమ తండ్రి ఎంత గొప్పవాడంటే, ఆ పరమ తండ్రి ప్రియ కుమారుడిని దానంగా ఇచ్చేశాడు కదా. ప్రియ కుమారుడిని దానంగా ఇచ్చేస్తే ఆ పరమ తండ్రి ఇంకేదైనా ఇవ్వడా? అన్నీ ఇస్తాడండి, ప్రతి ఒక్కటి ఇచ్చేవాడు. కాబట్టి ఆయన తన ప్రియ కుమారుడిని ఇవ్వగలేనిది ఇక మిగిలినవన్నీ ఎవరా? ఖచ్చితంగా ఇస్తాడండి. అది నీకైనా నాకైనా అందరికీ ఇస్తాడు. మనం అడుగుటే ఆలస్యం, అడిగితే ఆయన సమస్తం ఇచ్చేవాడిని. కాబట్టి ఈనాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తప్పిపోయిన కుమారుడికి దేవుడు ఏమిచ్చాడంటే రక్షణ వస్త్రాన్ని ధరింపజేశాడు. పాపపు వస్త్రాలన్నీ కూడా చింపి పడేసి వాటిని మరల కనబడకుండా వాటిని మరుగు చేసేసి ఆయనకి వెలగలిగిన ప్రశస్తమైన రక్షణ వస్త్రాలు ధరింపజేశాడు. అంత మాత్రమే కాదు కదా, వెళ్ళిపోయాడు. వారసత్వం వద్దు ఏమొద్దని చెప్పి మొత్తం ఖాళీ చేసుకుని వెళ్ళిపోయాడు, బంధం తెంపుకొని వెళ్ళిపోయాడు. కుమారుడు బంధం తెంపుకున్నంతగా త్వరగా, అంత ఈజీగా తండ్రి తెంపుకోలేడు కదా. తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు, మరలా వాడితో బంధం కలుపుకోవాలి, మరలా వాడితో నేను కలిసి జీవించాలి. నా కుమారుడు వెళ్ళిపోతే ఏదో ఒకలాగుంది, అంతా ఖాళీ అయిపోయినట్టుంది. నాడు ప్రియా చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, తండ్రిని బాధ పెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోయామనుకోండి, ఎవరితో అయినా వెళ్ళిపోయామనుకోండి, ఆ కొద్ది కాలమే అని. కానీ నిన్ను కన్న తండ్రిని, తల్లిని ఎంత బాధ పెడతావో తెలుసా? నీవైనా కానీ తండ్రి లేక తల్లి లేకుండా కొంతకాలం ఉండగలుగుతావేమో, కానీ తల్లిదండ్రులు ఉండలేరండి, ఉండలేరు. ఆ తండ్రి పరిస్థితి కూడా అంతే, ఉండలేకపోయాడు. అందుకే ఇంట్లో ఉండలేదుగా, కట్టించుకుని ఇంట్లో కూడా ఉండకుండా వాకిటి బయట ఉన్నాడు. వాకిటి బయట ఉండి ఎదురు చూపులు చూశాడు. రాగానే ఆ కుమారుడిని కావటించుకొని ప్రేమను ఒక్కసారిగా కుమ్మరించేసి ఆయన వారసుడిగా చేసుకున్నాడు. హల్లెలూయా. అంతవరకు ఎదురు చూశాడండి, నా కుమారుడు అలాగనే వస్తాడు, వారసత్వం తెంచుకొని పోతే పోయాడు, ఆస్తిని విడగొట్టుకొని పోతే పోయాడు, అయినా కానీ మరలా నా కుమారుడు వస్తాడు అని చెప్పి ఎదురు చూశాడు. రాగానే ఉంగరాన్ని పెట్టించాడు. ఆమేన్, హల్లెలూయా. ఉంగరం అంటే వారసత్వానికి గుర్తు. వెంటనే ఉంగరాన్ని పెట్టించేశాడు. వెంటనే ఆయనకు చెప్పులు జోడు తొడిగించేశాడు. అంతకుముందు పిచ్చిదారి పట్టాడు, అంతకుముందు వేసిలేని దారిలోకి వెళ్ళాడు, అంతకుముందు దుర్వ్యసనాల్లో పడిపోయినటువంటి వారి మార్గంలోనికి వెళ్ళాడు, అంతకుముందు ఇష్టానుసారంగా కాళ్ళు వెళ్ళినాయి. కానీ తండ్రి ఏం చేశాడంటే, రే నీకు అది తగదురా నానా,
నీకు ఇంకా చెప్పుల జోడునిస్తున్నా. ఒకటి సమాధానం, రెండోది సువార్త. ఈ చెప్పుల జోడునిస్తున్నాను రా, ఇక నీ జీవిత కాలం అంతా కూడా సమాధానంగానే ఉంటుంది. నీ జీవిత కాలం అంతా కూడా నీవు నా మాటలు సువార్తలు తెలియపరచాలరా అని చెప్పి ఆ చెప్పుల జోడును తొడిగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చెప్పుల జోడు ఎందుకొరకంటే మనం సువార్త చాటాలి. ఈ చెప్పుల జోడు ఎందుకొరకు అంటే దేవుడు మనకి సమాధానం ఇచ్చాడు. దాన్ని వదిలిపెట్టేశామా సమాధానం పోయిద్ది, కోల్పోతాం. కనుక రాత్రి ఇక అందరూ కూడా తీసుకొస్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభుని ఇంకా నమ్ముకోలేదా? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదా? అయితే నువ్వు ఇంకా మరణపు నీడలోనే ఉన్నావు. మరణము నీ మీద ప్రభుత్వం చేస్తూ ఉంది. పాపం నీ మీద ప్రభుత్వం చేస్తుంది. రోమా 5:17 ఒకసారి చదువుదాం, ఇక నేను ముగించేస్తా. రోమా 5:17. రోమా 5:17. మరణము ఒక్కని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒక్కని ద్వారానే ఏలుదురు. ఆమేన్, హల్లెలూయా. మరణము ఏలుతూ ఉంది. ఎవరి ద్వారా అంటే ఆదాము ద్వారా వచ్చినటువంటి మరణము మనుషులందరినీ కూడా ఏలుతూ ఉంది. ఈ మరణం ఇలా ఏలుబడి చేస్తూ ఉండగా దేవాది దేవుడు మన సృష్టికర్త మామూలుగా ఊరికే అలా ఉండలేదు కదా. మరణం నా ప్రజలు, నా బిడ్డలను, నా యొక్క కన్న బిడ్డలను, నేను ఎంతో ఇష్టంగా సృష్టించుకున్నటువంటి బిడ్డలను ఏలుతూ ఉంది. కాబట్టి ఈ మరణాన్నే చంపేయాలి అని చెప్పి దేవాది దేవుడే మహిమ నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఆయన మహిమ నుండి భూమికి దిగి వచ్చాడండి. ఆకాశ మహాకాశాలన్నింటినీ వేగిర మీద దాటుకుంటూ ఆయన తను ప్రేమించినటువంటి మనుషుల దగ్గరికి సశరీరుడిగా వచ్చి మనుషుల దగ్గరికి పాప రూపములు అనగా ఆయనలో పాపము లేకపోయినా కానీ మనుషులందరి పాపాలని మోసుకొని ఆయన సిలువ మ్రాను మీద చనిపోయాడండి. ఆయన సిలువ మ్రాను మీద మరణమైపోయి పాతాళంలోనికి వెళ్ళిపోయి పాతాళంలో ఉన్నటువంటి మరణ బలాన్ని, ఆ మరణముతో పెనుగులాడి ఆ మరణాన్ని ఓడించేసి ఆ మరణపు ముళ్ళును విడిచివేసి ఆయన మనందరికీ కూడా మరణం మీద జయమిచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మనందరికీ కూడా జయాన్ని పంచిపెట్టాడు. ఎలాగంటే యేసు ప్రభు ఏం చేశాడంటే ఈ మరణం ఏలుతూ ఉంటే, ఈ పాపం మన మీద ఏలుబడి చేస్తూ ఉంటే దాన్నే ఓడించేశాడు. దాన్ని ఓడించేసి మనకు జయం తీసుకొచ్చాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అంటే ఉచితంగా జయం వచ్చిందండి. మనం ఏదో కట్టిపెట్టి లేదంటే బాగా ప్రయాసపడి వస్తే చేసింది కాదు రక్షణ. కేవలం ఆయన కృప. ఆయన ప్రయాసపడితే మనం పొందుకుంటున్నాం ఆ ప్రయోజనాన్ని. కాబట్టి ఇంత ప్రయోజనం మనకు వస్తూ ఉండగా దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించకుండా చచ్చిపోతే గనక ఇక అంతకంటే దౌర్భాగ్యులు ఎవరు లేరు. యేసు ప్రభుని సంపాదించుకోకుండా భూమి మీద నుండి వెళ్ళిపోయావా, జాగ్రత్త, ఇక నరకాగ్నే నిత్యము కాలుతూ ఉండడమే. అయితే బైబిల్ ఇక్కడ తెలియపరుస్తుంది, కృపా బాహుళ్యము నీతి దానము పొందువారు జీవము కలిగిన వారే మరణించేమగా యేసుక్రీస్తుని ఒక్కని ద్వారానే ఏలుతారు. యేసుక్రీస్తు అనే ఆ దేవాది దేవుడి ద్వారా మనకు వచ్చేటువంటి అర్హత, యోగ్యత ఏంటో తెలుసా? ఏలేటువంటి అధికారం అండి. ఏలేటువంటి అధికారం. మొదట్లోనే ప్రభు మనతో మాట్లాడేవాడు అంటే ఆదాముకు దేవుడు ఏలే అధికారం ఇస్తే ఆయన పాపం చేసి పోగొట్టుకున్నాడు. ఆదాము ద్వారా మనకందరికీ కూడా బానిసత్వం వచ్చేసింది. యేసు ప్రభు అనే ఒక్కని ద్వారా మనమందరము కూడా అధికారాన్ని పొందుకుంటున్నాం. మనమందరం కూడా ఏలుబడి చేస్తున్నాం. ఏలుబడి చేసే అధికారం యేసుని అంగీకరించడం ద్వారా కృపా బాహుళ్యం అంటే ఆయన సిలువలో చనిపోతే ఆయన సిలువ ద్వారా మనకు వచ్చినటువంటి ఉచితమైన రక్షణ, కృప పొందుకుంటే వారు రక్షించబడినట్లే. పాపక్షమాపణ పొందుకోవడం కృప. కృప కృప అంటే దానికి అర్థం ఏంటంటే, కనికరం అంటే ఏంటంటే క్షమించి వదిలేయటం. కృప అంటే దానికి అర్థం ఏంటంటే క్షమించటము మాత్రమే కాదు, ఆ వ్యక్తిని, ఆ దొంగోడిని, ఆ తప్పిపోయినోడిని, ఆ భయంకరమైన వ్యక్తిని మరలా తీసుకొచ్చి ఇంట్లోకి చేర్చుకొని అధికారం ఇవ్వడం. ఆమేన్, హల్లెలూయా. కృప అంటే ఏంటంటే క్షమించడం మాత్రమే కాదు, మరలా తీసుకొచ్చి ఆయన దగ్గర నిలబెట్టుకోవటం. గ్రేస్ మీన్స్ అన్కండిషనల్, షరతులు లేకుండా ప్రభు ఇచ్చేటువంటి ఉచితమైన బహుమానం. దేవుడిచ్చే ఉచిత బహుమానం ఏంటంటే కృప. దానికి షరతులు లేవు.
రే నువ్వు ఎట్టున్నావు, నువ్వు అట్టున్నావు, నువ్వు ఆ పాపం చేసావు అంటారు మనుషులైతే. కానీ దేవుని దగ్గరికి వస్తే అంట ఆయన షరతులు లేకుండా ఆయన క్షమించటం, ఉచితమైన బహుమానం ఇవ్వడమే కృప. కాబట్టి ఆ కృప మనకి చేరువుగా ఉంది. దాని తర్వాత నీతి దానము. ఆయన ప్రభువు క్షమించి వదిలేయటమే కదా ఆయన దగ్గర చేర్చుకుంటాం. అంత మాత్రమే కాదు, నీతి దానం అంటే యేసు ప్రభువారు ఆయన సిలువలో బలియాగమైపోయి రక్తం కార్చారు కదా, ఆ రక్తము ద్వారా మనుషులందరికీ రక్షణ వస్తుంది, ఒకళ్ళకి కాదు. రోమాపత్రిక 5:9 ప్రకారము యేసు క్రీస్తు రక్తము వల్ల మనందరికీ కూడా రక్షణ వచ్చి మరింత నిశ్చయముగా మనము ఉగ్రత నుండి తప్పించబడుతున్నాం. యేసుక్రీస్తు అనే ఒకరి ద్వారా, ఆయన రక్తము ద్వారా. కాబట్టి నీతి దానం ఎలా అంటే యేసు ప్రభు రక్తం చేత కడగబడితే నీతి వస్తుంది, అది దానమే. రక్షణ అనేది ఉచితంగా వచ్చేదండి. దాని తర్వాత ఆఖరి మాటగా జీవము పొందువారై. రక్షించబడిన వారిలో వచ్చేది ఏంటో తెలుసా? దేవుని ఆత్మ, ఆ జీవాత్మ వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మొదట్లో మనం చదువుకున్నాం, జీవము కలిగిన దేవుని వైపుకు మీరు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నామని. ఆయనలో జీవం ఉంది కాబట్టి ప్రజలు ఆయన వైపుకు తిరగాలి. భూమి మీద ఎంతమంది చెప్పుకున్నారు, ఇదిగో ఈయన చచ్చిపోతాడు తిరిగి లేస్తాడని. చాలామంది ప్రకటించుకున్నారు, కానీ వల్ల కాల. ఎవరి వల్ల? యేసు ప్రభు చెప్పారు, 3వ దిన నేను తిరిగి లేస్తానని చెప్పారు. ఆయన తిరిగి లేచి 40 రోజులు ఆయన ఆయా ప్రాంతాల్లో యెరూషలేము చుట్టూరా తిరిగి 500 మందికి తనను తాను కనపరుచుకున్నాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడని. ఆమేన్, హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడయ్యాడు. కాబట్టి ఎవరికి వచ్చింది జీవం అంటే, జీవము కలిగిన యేసయ్యను నమ్ముకుంటే తప్ప ఎవరికి జీవము రాదు. యేసుప్రభు ఏమన్నారు? జీవమును పునరుద్ధానము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఎన్నటికీ చనిపోరు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎన్నటికీ చనిపోకుండా ఉండాలా? యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాలి. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది. ఈ లోకంలో ఎందరో దేవుళ్ళు ఉన్నారు, వారందరి దేవుళ్ళ గురించి నాకు అనవసరం. నేను నమ్మిన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన జీవ ప్రదాత.